నేటి రాశి ఫలాలు సింహరాశి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారి కొంత నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి బాధ్యతలు నిర్వహించడంలో కొంత లోటుపాట్లు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. ఇక మధ్యవర్తిత్వం వలన చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరి సలహాలైనా మీరు స్వీకరించడం ఈరోజు మంచిది కాదు. సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళడమే చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే వాటిలో మీకు లాభాల కన్నా నష్టాలే అధికంగా జరిగే అవకాశం అయితే ఉంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి అనేది నిరుత్సాహజనకంగా ఉంటుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి నేత్ర సంబంధిత సమస్యలు కలుగుతాయి. వైద్య సంప్రదింపులు చేయడం మంచిది. అలాగే ఈరోజు సింహరాశి వారు లేని గొప్పలకు వెళ్ళడం మీకు చెడు చేస్తుంది. కాబట్టి మీరు కొంత మాటను అదుపులో పెట్టుకోవడం వల్ల కొంత ఈరోజు సాఫీగా సాగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారంటే భూములు అమ్ముడు కొనుగోలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి బాగుంటుంది. అలాగే సోదరులతో కొంత లాభం అయితే లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనేది లభిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే శ్రమ పెరుగుతుంది. సన్నిహితులు కుటుంబ సభ్యులతో వైరం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చికాకులు అనేవి తప్పకపోవచ్చు. రాబడి తగ్గడంతో అప్పులు చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక ఆలోచనలు ఈరోజు స్థిరంగా ఉండవు. ఇక ఈరోజు వ్యాపారాలలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి కృషికి తగిన ఫలితం అనేది లభించదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు వారు పనులలో ఒత్తిడిలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామిక కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు తప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కొంత మానసిక ఒత్తిడి అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సింహరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నేరేడు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు వినాయకుడి అష్టోత్తర శతనామావళి పఠనం కానివ్వండి, షణ్ముఖుడి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.